హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షార్ట్ వీడియోస్లో నన్ను ఎలాగైతే ఆదరించారో ఈ లాంగ్ వీడియోస్లో కూడా ఆదరించి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఛానల్ 1227 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఇంకా మన ఛానల్ ముందుకెళ్తుంది అని కోరుకుంటున్నా గైస్. నేనైతే లంచ్ అయితే మార్నింగే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మా ఆయన అయితే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తారు ఆఫీస్కి. ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే నేనైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా చేసుకోవడము. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ పచ్చడి చూసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. కడాయిలు తీసుకొని కడాయిలో ఒక ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాకైతే పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయ్యాకైతే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఆనియన్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే టమాటో అయితే తొక్క దగ్గర కట్ చేసుకొని అలానే ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే. నేనైతే అలానే వేసాను. టమాటో కూడా ఆయిల్ అంతా పట్టాక టమాటాకి లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే టమాటా మీద తొక్క అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది. అలా రిమూవ్ అవుతున్నప్పుడు అయితే స్టవ్ అయితే మనం ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత అయితే చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన పచ్చడిని మిక్సీ జార్లోకి వేసుకొని అయితే మీరు ఇంకా వెల్లుల్లి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడైతే కొత్తిమీర అయితే యాడ్ చేయలేదు. వేయించిన పల్లీల పొడి కూడా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీల పొడి వేసుకున్న పచ్చడి అయితే నేనైతే మా ఆయనకి ఆఫీస్కి అయితే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టాను. పల్లీలు లేకుండా పచ్చడి అయితే నేనైతే మధ్యాహ్నంకి లంచ్కి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు పల్లీలు వేస్తే నాకు నచ్చదు. సో అందుకని అయితే నేనైతే పల్లీలు లేకుండా అయితే పక్కన తీసుకున్నాను పచ్చడి అయితే. ఇంకా మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నా గైస్. పొద్దున్నే అయితే చాలా హడావిడి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మా బాబు స్కూల్ లేదు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది, కానీ స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా హడావిడి ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలానే హడావిడి ఉందా లేదా అన్నది కూడా నాకు కామెంట్స్ ద్వారా అయితే చెప్పండి. మీరు ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేసి వీడియో చూడండి, ఎందుకంటే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక్కడైతే మా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేసిన తర్వాత అయితే నేనైతే మధ్యాహ్నం ఎలా ఉంది అని అయితే పచ్చడి తిన్న తర్వాత అయితే వీడియో కూడా చేశాను. చాలా బాగుంది గైస్. అసలు మా బాబుకి అయితే కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే తినేటప్పుడు అయితే నేనైతే సీరియల్ చూస్తూ తింటాను. భానుమతి సీరియల్ అయితే చూస్తున్నాను. మీరు కూడా ఇలానే తింటారా? నేనైతే ఇలానే తింటాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.